India stated its position. Doval said China's aggression at the border has eroded trust. ఒక కంట్రీ మ్యాప్ మారిపోవడం, And the Dalai Lama is currently in Ladakh. ఒక లీడర్ ఇండియాకి రావడం, India-China border. మన ఇండియా చైనా మధ్య కాన్ఫ్లిక్ట్ అంటే మనకి వెంటనే 1962 వార్, గల్వాన్ క్లాషెస్ లేదా బార్డర్ డిస్ప్యూట్స్ గుర్తుకొస్తాయి. కానీ ఈ కాన్ఫ్లిక్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ ఒకటే స్టోరీలో ఉంది. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ వెనుకున్న కంప్లీట్ పిక్చర్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. 1949 నుండి 1959 వరకు ఇండియా అండ్ చైనా మధ్య బఫర్ రీజియన్ లాగా టిబెట్ ఉండే. అప్పట్లో టిబెట్ తన అడ్మినిస్ట్రేషన్ ని తానే ఓన్ గా రన్ చేసేది. అయితే చైనా మాత్రం టిబెట్ తన భాగమని క్లెయిమ్ చేస్తుండే. 1951 లో చైనా టిబెట్ రిప్రజెంటేటివ్ తో 17 పాయింట్ అగ్రిమెంట్ ని సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఫారిన్ అఫైర్స్ అండ్ డిఫెన్స్ బీజింగ్ కంట్రోల్లో ఉంటాయి. కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సిస్టమ్స్ మరియు రిలీజియస్ ఫ్రీడమ్ ని టిబెట్ కంట్రోల్లో ఉండేది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఆర్టికల్ 370 రిమూవ్ చేయకముందు జమ్మూ అండ్ కాశ్మీర్ కున్న స్పెషల్ ఆటోనమీ లాగా. కానీ ఈ అగ్రిమెంట్ ఎక్కువ రోజులు నిలవలేదు. 1959 లో లాసా సిటీలో పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. టిబెట్ ఫైటర్స్ కి చైనా ఆర్మీకి క్లాషెస్ జరిగాయి. యుఎస్ఏ ఈ టిబెట్ ఫైటర్స్ కి సపోర్ట్ గా ఉంది. ఈ సిచ్యువేషన్ లో టిబెట్ పొలిటికల్ రూలర్ అండ్ స్పిరిచువల్ లీడర్ 14th దలై లామా హిమాలయస్ ద్వారా ఎస్కేప్ అయి ఇండియాకి వచ్చారు. ఇండియా ఆయనకి పొలిటికల్ గా సపోర్ట్ ఇచ్చింది. ఈ సిచ్యువేషన్ తర్వాత చైనా ఇండియా రిలేషన్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయాయి. టిబెట్ రిఫ్యూజీస్ కి షెల్టర్ ఇవ్వడం వల్ల ఇండియా యాంటీ చైనా యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేస్తుందని అక్యూజ్ చేసింది. ఫైనల్ గా టిబెట్ ని చైనా ఫుల్ కంట్రోల్ లోకి తీసుకుంది. ఇప్పుడు మ్యాప్ ఇలా మారింది. ఇన్సిడెంట్ తర్వాత ఇండియా చైనా డైరెక్ట్ గా బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. మెల్లిగా రెండు కంట్రీస్ మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ స్టార్ట్ అయ్యాయి. బార్డర్ డిస్ప్యూట్స్ కి బ్రిటిష్ డ్రా చేసిన బౌండరీస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. 1962 లో సడన్ గా ఈ హిమాలయస్ రీజన్ లో చైనా ఇండియా ట్రూప్స్ పైన అటాక్ చేసింది. వారికి మనం ప్రిపేర్ కాలేం. సో ఆ వార్ మనం ఓడిపోయాం. అప్పటి నుండి ఎస్ఐ చిన్నిని చైనా పార్ట్ గా క్లెయిమ్ చేస్తుంది. కానీ మనం ఆ క్లెయిమ్ ని రిజెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ ఈ విషయం పైన ఎలాంటి కంక్లూజన్ రాలేదు. 1960s లో రెండు కంట్రీస్ వెపన్స్ యూస్ చేయొద్దు అని, అలానే ట్రూప్స్ ని కూడా రెడ్యూస్ చేయాలని కంక్లూజన్ కి వచ్చారు. బార్డర్ పీస్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. ఈ బార్డర్ రీజన్స్ లో ఆర్మీ డిప్లాయ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా కోల్డ్ టెంపరేచర్స్, హై ఆల్టిట్యూడ్, లో ఆక్సిజన్ లెవెల్స్ నడవడం కూడా చాలా కష్టం. ఇంకా చాలా డిఫికల్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, లైక్ రోడ్ కనెక్టివిటీ. ఈ ఛాలెంజింగ్ టెర్రైన్ ని ఓవర్కమ్ చేయడానికి చైనా కొన్ని లాస్ట్ ఇయర్స్ నుంచి బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ర్యాపిడ్ గా డెవలప్ చేస్తుంది. ఇండియా బార్డర్ చుట్టూ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది, లైక్ హైవేస్, టౌన్స్, ఎయిర్పోర్ట్స్, అండర్ గ్రౌండ్ టనల్స్, మిలిటరీ ప్రెజెన్స్. టిబెట్ లో 1950 నుండి 60s పీరియడ్ లో దాదాపు 7,300 కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్ ఉండేది. కానీ ఇప్పుడు అది 1.2 lakh కిలోమీటర్స్ కి పైగా పెరిగింది. అంటే పర్ డే 5 కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్ ని బిల్డ్ చేశారు. న్యూయార్క్ టైమ్ రిపోర్ట్ ప్రకారం చైనా మోర్ దెన్ 50 న్యూ విలేజెస్ ని బార్డర్ లో కన్స్ట్రక్ట్ చేస్తుంది. కొన్ని విలేజెస్ లో పర్మనెంట్ గా సెటిల్ అయ్యే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది. చైనాకి కౌంటర్ గా ఇండియా కూడా బార్డర్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. రీసెంట్ టైంలో 2,500 కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్ ని చైనా బార్డర్ లో బిల్డ్ చేశాం. రోడ్స్ అనే కాదు, టనల్స్, బ్రిడ్జెస్, ఎయిర్ ఫీల్డ్స్, హెలిప్యాడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎస్టిమేట్స్ ప్రకారం మోర్ దెన్ 12,000 crores per year స్పెండ్ చేస్తున్నాం. కానీ చైనా అంత కాదు. చైనా చాలా స్పెండింగ్ చేస్తుంది. అఫీషియల్ గా అయితే నెంబర్స్ రిలీజ్ చేయలే, కానీ ఎస్టిమేట్స్ ప్రకారం ఇయర్లీ 40,000 to 60,000 crores స్పెండ్ చేస్తుంది. ఈ మౌంటైన్స్ రీజియన్స్ లో ఇంతలా స్పెండ్ చేయడానికి రీజన్ చైనా మన టెరిటరీని తన టెరిటరీగా క్లెయిమ్ చేస్తుంది, కానీ మనం రిజెక్ట్ చేస్తున్నాం. ఈ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు ఈ స్పెండింగ్ ఆగదు. 1962 వార్ మళ్ళీ రిపీట్ అవ్వద్దంటే మనం కూడా స్పెండింగ్ ని ఇంక్రీజ్ చేయాలి, కానీ ఆపకూడదు. రీసెంట్ టైంలో చైనా నేబర్ కంట్రీస్ తో సీ అండ్ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియానే కాదు, ఫిలిప్పీన్స్, వియట్నాం, తైవాన్, జపాన్. సో చైనా ఇప్పుడు ఏం చేస్తుందో తెలీదు. అందుకే మనం ప్రిపేర్ గా ఉండాలి. కానీ ఇండియా చైనా కాంపిటీషన్ హిమాలయస్ వరకే కాదు. బార్డర్ ని డిఫెండ్ చేయడం ఒక ఛాలెంజింగ్ అయితే, ఎకానమీని రన్ చేయడానికి సీ రూట్స్ ఇంకా ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్ లో సీ రూట్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మెజారిటీ గుడ్స్ సీ రూట్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. చైనా ఎకనామీ కూడా మెరిటైమ్ ట్రేడ్ మీద హెవీలీ డిపెండ్ అయి ఉంది, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా వరకు స్టేట్ ఆఫ్ మలకా చోక్ పాయింట్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. టూ కంట్రీస్ మెరిటైమ్ రూట్ పైన చాలా డిపెండ్ అయి ఉన్నాయి, మెయిన్ గా ఈ చోక్ పాయింట్స్. ఈ రూట్స్ పైన ఎవరైతే కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రీకి ఎడ్జ్ ఉంటుంది. ఈ రీజన్ వల్లే చైనా ఇండియా ఓషన్ రీజన్ లో తన ప్రెజెన్స్ ని పెంచుకుంటుంది. పాకిస్తాన్ లో గద్వార్ పోర్ట్, శ్రీలంకలో హంబూటా పోర్ట్, జిబౌటిలో ఓవర్సీస్ మిలిటరీ బేస్, బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి కంట్రీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తన స్ట్రాటజిక్ రీచ్ ని ఎక్స్పెండ్ చేస్తుంది. చైనా ఇన్ఫ్లుయెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇండియా కూడా తన మెరిటైమ్ స్ట్రాటజీని స్ట్రెంథెన్ చేస్తుంది.
అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ని డెవలప్ చేయడం, లక్షద్వీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడం, ఒమన్ లో డుకంపోర్ట్ యాక్సిస్, మారిషియస్ లో అగలగా ప్రాజెక్ట్స్, అలానే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ మరియు యునైటెడ్ స్టేట్స్ లాంటి పార్ట్నర్స్ తో లాజిస్టిక్స్ అగ్రిమెంట్ యూజ్ చేస్తుంది. ఇలా ఇండియా వేరే కంట్రీస్ పార్ట్నర్షిప్ తో చైనాకి కౌంటర్ ఇస్తున్నాం. చాలా మిలిటరీ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాం. మనం బార్డర్ అండ్ మెరిటైమ్ లో చైనాకి కౌంటర్ చేస్తున్నాం. కానీ ట్రేడ్ లో మాత్రం కంప్లీట్ చైనా డామినేట్ చేస్తుంది. కరెంట్లీ ఇండియా చైనా ట్రేడ్ డిఫిసిట్ $102 బిలియన్, అంటే సుమారు 9 లక్షల కోట్ల పైనే. ట్రేడ్ డిఫిసిట్ అంటే మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ కంటే ఇంపోర్ట్ చేసే గూడ్స్ ఎక్కువ. ఎగ్జాంపుల్, 100 రూపీస్ వర్త్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తే 1000 రూపీస్ వర్త్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సడన్ గా టూ కంట్రీస్ మధ్య రిలేషన్ చేంజ్ అయ్యి చైనా ఇండియా పైన శాంక్షన్స్ రిస్ట్రిక్షన్ విధిస్తే మన ఎకనామీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రీవియస్ గా టనల్ బోరింగ్ మషిన్స్, ఫర్టిలైజర్స్, రేర్ ఎర్త్ మినరల్స్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టింది. చైనా ఎప్పుడేం చేస్తుందో తెలియదు. మన కంట్రీ గ్రోత్ ని స్టాప్ చేయాలని చూస్తుంది. ట్రేడ్ లో చైనా పైన చాలా డిపెండ్ అవుతున్నాం. మన ట్రేడ్ డెఫిసిట్ తగ్గితే చాలా వరకు రిస్క్ పోతుంది. సో ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ అనేది ఒక బార్డర్ డిస్ప్యూట్ స్టోరీ కాదు. టిబెట్ నుండి స్టార్ట్ అయ్యి హిమాలయస్ బార్డర్స్, ఇండియన్ ఓషన్, పోర్ట్స్, ట్రేడ్, టెక్నాలజీ ప్రతి ఫీల్డ్ లో కాంపిటీషన్ గా మారిపోయింది. మిలిటరీ పవర్ ఒకటే కాదు, ఎకనామీ స్ట్రాంగ్ ఉండాలి, సప్లై చైన్స్ సెక్యూర్ ఉండాలి. ఇండియా ఇప్పుడు చేస్తున్న ప్రిపరేషన్స్ అన్ని ఒక్క రీజన్ కోసమే. ఫ్యూచర్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మన కంట్రీ స్ట్రాటజిక్ గా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉండడానికి. ఇండియా చైనా స్టోరీ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఇది ఇప్పుడే కంటిన్యూ అవుతున్న